హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు చేస్తున్న ఈ కాకరకాయ ఫ్రై అయితే అన్నంలోకి కూడా కూరలాగా చక్కగా తినొచ్చనమాట. అచ్చము కూరలాగా ఉంటుంది. ఇందులో వేసే కారంతోటి చేదు కూడా అస్సలు అనిపించదనమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అలాగే కాకరకాయ స్లైసెస్ తోటి మనం కాకరకాయ వెల్లుల్లి కారంకి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి వెళ్లి చూడండి. ఈ కాకరకాయ వేపుడు కోసం అయితే ఇక్కడ నేను అరకిలో కాకరకాయల దాకా తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకున్నానండి. మనం ఏ కాకరకాయ ఫ్రై చేసినా కూడా చాలా వరకు దీనిపైన ఉన్న పొట్టు అంతా తీసేసి ఫ్రై చేస్తూ ఉంటాం కదా! చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ పొట్టు వల్లనే చేదు ఎక్కువగా ఉంటుందని. కాదండి, కాకరకాయ లోపలే చేదు ఉంటుంది. ఆ చేదు అనేది తెలియకుండా ఎలా చేసుకోవాలనేది వీడియోలో చెప్తాననమాట. తర్వాత 2 వైపులా కూడా చివర్లు కట్ చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కాస్త సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోండి. ఏవైనా కాకరకాయలు ముదిరి ఉంటే వాటిలో నుంచి గింజలనేది తీసేసుకోండి. ముదిరిన గింజలనేది తినకూడదు. హెల్త్‌కి మంచిది కాదనమాట. లేత గింజలుంటే పర్వాలేదు, వేసుకోండి, చాలా మంచిది. అన్నిటిని కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా అయితే కట్ చేసి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఇంకా చిన్న చిన్న పీసెస్ కింద అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాకర ముక్కలన్నిటిని కూడా తీసుకోండి. తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఉప్పు అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి. తర్వాతైనా మనం వేసుకోవచ్చు. ఇక్కడ నేనొచ్చేసి గల్లుప్పు వేశాననమాట. తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని, ఈ ఉప్పు, పసుపు అంతా కూడా ఈ కాకరకాయలకు పట్టే విధంగా కాస్త నొక్కుతున్నట్టు అంటే పిసుకుతున్నట్టు కలపండి. అప్పుడే ఈ కాకరలో ఉండే చేదు అనేది తొందరగా బయటకొచ్చేస్తుందనమాట. సో, ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి కుదిరితే ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. లేదంటే 10 నిమిషాల పాటైనా పక్కన పెట్టండి. ఈలోపు కాకరలో ఉండే చేదంతా కూడా చక్కగా బయటకొచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి తీసుకోండి. ఇలా అయితే ఫ్రైలో చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. తర్వాత ఈలోపు మన కాకరలో ఉండే నీరు అంతా కూడా చక్కగా బయటకొచ్చేసి ఉంటుందండి. మనకి కింద అయితే తెలుస్తుందనమాట, నీరుంటుంది. తర్వాత మరొక్కసారి చేత్తో అలా పిసుకుతున్నట్టు కలిపేసి కాకరనంతా కూడా ఇలా ఎక్కడ కూడా వాటర్ లేకుండా 2 చేతులతో కాకరలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి పిండేసి తీసుకోండి. ఇక్కడే చేదంతా కూడా బయటికెళ్ళిపోతుందనమాట. సో, ఈ విధంగా పిండుకొని అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఈ వాటర్ ఉంటుంది కదండీ! ఈ వాటర్‌ని పడేసుకోనవసరం లేదు. మొక్కలు ఎక్కువగా ఉంటే ఒక పెద్ద బకెట్ నిండుగా వాటర్ తీసుకొని అందులో ఈ వాటర్‌ని కలిపేసుకోండి. కాకర నుంచి వచ్చిన నీరుని కలిపేసుకొని మొక్కలకి ఇచ్చుకున్నామంటే సరిపోతుందనమాట. లేదంటే పడేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 6-7 వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా చిన్నగా ముక్కలుగా తుంచి వేసేసి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని కాస్త వేపండి. మరీ ఎక్కువగా వేపనవసరం లేదండి. కొంచెం అలా కలిపామంటే సరిపోతుంది. తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్న కాకరకాయలన్నిటిని కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 వైపులా బాగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లి అనేది మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోనవసరం లేదు. కొంచెం మగ్గితే సరిపోతుంది. తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మంటని లో టు మీడియం ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే కాకరలో ఉండే చేదు కూడా పోతుందనమాట. ఇలా మధ్యలో మూత తీసి కలిపి మరొక్కసారి మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఈలోపు ఇందులోకి కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకుందాం. ఒక టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టీ స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి అండి. కొబ్బరి పొడి అనేది పూర్తిగా ఆప్షన్. వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ముందుగా వీటన్నిటిని మిక్సీ పట్టుకున్న తర్వాత 6-7 పొట్టు వలిచేసిన వెల్లుల్లిని తీసుకొని తర్వాత వేసి మిక్సీ పట్టుకోండి. ముందుగా వీటన్నిటిని పట్టుకున్న తర్వాతనే వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా! కారం అంతా కూడా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకొని తీసి పక్కన పెట్టుకోండి.
ఈలోపు మన కాకరకాయ అనేది చాలా వరకు ఫ్రై అయిపోయి ఉంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆల్మోస్ట్ 80% దాకా ఫ్రై అయిపోయిందనమాట. ఇలా అడుగు పట్టకుండా ఉండేటట్టు చూసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. మీకు అడుగు పడుతుందనుకుంటే ఇంకాస్త ఆయిల్ వేసుకొని ఇలా కలుపుతూ ఒక 5-10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. మంటని హై ఫ్లేమ్‌లో కానీ, మీడియం ఫ్లేమ్‌లో కానీ పెట్టి ఫ్రై చేసుకున్నామంటే త్వరగా మాడిపోతాయండి. మనం సన్నగా కట్ చేసుకుంటాం కదా! అందుకనేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న కారం వేసుకోండి. ఇలా కారం అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. వీలైతే కొత్తిమీర ఉంటే కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర కొత్తిమీర లేనందుకు నేను వేయలేదనమాట. ఇలా మొత్తం కూడా బాగా కలుపుకోండి. ఒకవేళ మీకు ఉప్పు సరిపోలేదనుకుంటే కాస్త ఉప్పు చూసి సరి చేసుకోండి. నేనైతే కాకర నానబెట్టేటప్పుడు వేసిన ఉప్పే నాకు కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై అనేది తయారైపోతుంది. అన్నంలోకి కూడా చాలా బావుంటుందండి. కూరలాగా కలుపుకొని తినేయొచ్చు. చేదు కూడా అస్సలు అనిపించదు. మీరు కూడా ఈసారి మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందనేది మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.